పుడ్డింగ్ సరే, పింగులి మ్యాటర్ అర్థమైంది కదా. ఖరీదైన చుట్టం వచ్చాడు. రా మార్కెట్కి వెళ్దాం. వెజిటబుల్స్ రెడీ, ఎగ్స్ రెడీ, చికెన్ వెయిటింగ్. బాగా ఏమిటో అనుకున్నాను కానీ వంట విషయంలో నువ్వు బాగా చేయి తిరిగిన వాడివే. వంట పనుల్లో హెల్ప్ చేయడం అనేసి కూర్చుని కామెంట్స్ చేస్తావేంటి? హెల్ప్ ఎందుకు చేయనయ్యా? నువ్వు ముందు వంట చేయి, రుచి చూసి చెబుతాను కరెక్ట్ గా ఉందో లేదో. వంట అది చేసిందంటుందేమిటి? తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయీలెవ్వరు. వాళ్ళకే లేదు హిస్టరీ, మనకెందుకు ఆ మ్యాటర్ నువ్వు కానీ. అలాగే కానీ తీసుకొస్తాం. ఎప్పుడు నేర్చుకున్నావమ్మా ఈ వంటలన్నీ? అదేంటోనండి, నాకు పుట్టుకతోనే వంట వచ్చేసింది. వండింది మనం, పొగట్టలు దానికి. నువ్వేం బాధపడకు, ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులకు కూడా వచ్చింది. ఏమ్మా వాళ్ళు తినరా? అయ్యో, వాళ్ళకి రోజంతా ఇదే పని. పొద్దున్న 4 గంటలకు తింటారు, 8 గంటలకు తింటారు, మళ్ళీ 10 గంటలకు తింటారు. మనం ఒకసారి తినేసరికి వాళ్ళు 10 సార్లు తినుంటారు. తిండిపోతులు అన్నమాట. ఊరుకుంటే వీళ్ళు మొత్తం తినేసేలా ఉన్నారు, మనం కొంచెం కంగారు పడాలి. రా. తిండిపోతులు. అబే ఇంకా మీ ఎంగిలి పడలేదండి. నమ్మండి అతని మాట, ఒట్టు మీతోడు. అయినా మీ కంపెనీ ఇవ్వాలి కదా. నువ్వు నాకు కంపెనీ? అవును సార్. నో. అలాగే లేచిపోయింది కదా. పోనీ నేనివ్వనా సార్? ఫోను. హలో, నేను దుగ్గినార కేశవరావుని. ఎవరు కావాలి సార్? ఇచ్చేయున్నానా? ఉన్నారు సార్. దీప్చా ఫోన్. ఫస్ట్ క్లీన్ ఇట్ అండ్ గివ్ ఇట్. అలాగే. ఓకే. ఎవరు? పిచ్చయ్య, నేను కేశవరావుని. కేశవరావు నువ్వా? మనం కలిసి చాలా కాలం అయింది. పిల్లలంతా బాగున్నారా? ఏం బాగుండాలే. అమ్మాయి 4 రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చింది, కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమిటో ప్రాబ్లం? అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ అంటే మర్దలంత భయపడిపోతాడండి. కిడ్నాప్ మీరు మాట్లాడండి. అమ్మాయిని గుర్తుపడడం ఎలాగా? రేపు పొద్దున్నే మా సెక్రటరీని పంపిస్తున్నాను. అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఓఎస్. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఫోన్ పెట్టేయాలి. మీరు ఆలోచించండి సార్. ఏదో పంపించడం అంటారు ఏమిటి? కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు. అది రాగానే ఒక పథకం వేస్తాను. ఆ అమ్మాయి మీరే పట్టుకోవాలి. ఓకే, పొద్దున్నే ఫోటో వస్తుంది. ఇదేం మ్యాటరు? పొద్దుటే ఆ ఫోటో పెద్ద ఆయన చేతిలో పడిందో మొత్తం గొడవైపోతుంది. 10 ఏళ్ళు ఖాయం. నా లైఫ్ లో ఇంత సీరియస్ మ్యాటర్ లో ఇరుక్కోలేదు. చిచ్చి చిచ్చి చి, ఇక్కడ కన్నా మా ఇంటి గోలే బెటర్ అనిపిస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నేను చెక్కేస్తాను. ఓకే. ఏమయ్యా, ఎలా పైన కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చున్నావేంటి? నీకైనా బుద్ధి లేదయ్యా, కుర్రాన్ని ప్రాసెస్ ని పంపించాలని. పొద్దుటి నుంచి ఇదే మ్యాటర్ మీద డిస్కషన్ సార్. పట్టించుకోవడం లేదు. ఏ మ్యాటర్? నీ మ్యాటర్ కాదు, నువ్వు ఊరుకో. అది సార్ మ్యాటర్. ఏమయ్యా, పెళ్ళాం గురించి పట్టించుకోవడం లేదు? ఎవరి పెళ్ళాం సార్? కమాన్. సార్, ఈ సెటప్ కొంచెం లాగిస్తాను. మొత్తం సెటప్ చేసే అర్ధరాత్రి నేనే ఇబ్బంది పడాలి. కమాన్. Get in. Close the door. నా గదిలోకి వచ్చావేంటి? అంకుల్. ఆ అంకులే బయట ఉన్నారు. ఏంటి బయట ఉన్నారు? ఏమ్మా, ఏంటి కదా? చూసారా, రోజు ఇంతేనండి. మా అమ్మా నాన్న ఎప్పుడు మనవరాలు ఇస్తావని అడుగుతున్నారు. ఈయన చూస్తే ఇది వరుస. అసలు నేనంటే ఇష్టం లేదేమో అనుకోండి. ఇష్టం లేదా? చంపేస్తాను. మీ అమ్మకి నాన్నకి నేను హామీ ఇస్తున్నాను మనవరాల గురించి. వెంటనే తలపేసుకోండి, తలపెట్టి నేను ఉంటాను. Shut the door. బాబా, పావల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా. పావల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా. నీకు దండం పెడతాను, అలా పక్కకెళ్ళి అడుక్కోరా. చూస్తుండగానే నాకు చొక్కా పోయింది, నీకు వచ్చేసింది.
ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో అని భయంగా ఉందిరా. పో అలా పక్కకి వెళ్ళి అడుకో. నీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబు. పదా లేదా వెతవా? అరే బుడ్డే 10 రూపాయలు బజ్జీలు కట్టు. అరే నిన్ను యాడ్ నువ్వు చూసినట్టున్నదే. నన్ను మీరు ఏడా చూసి ఉండర్లేండి. అరే నేను చూసినా భయ్. నాది ఊరు కాదండి. యాదొచ్చింది. అదే సాలే పోలీసు వాళ్ళ కళ్ళలోనే మనం కొడతావు. నిన్ను చెంచల్ కూడా జైల్లో చూసినా. బాబు నేను ఆంజనేయుల్ని. అరే ఆంజనేయులా? ఏంది భయ్యా గిట్లా పకీర్గా లెక్క అయిపోయినావు? చిచ్చి 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 చూడటానికి గలీజు కొడుతున్నావు. తిట్టకండి బాబు. ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగ అయిపోయింది. గట్లనా? ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే. పైసలు స్టేషన్కి వచ్చి తీసుకో. స్టేషన్కి ఎందుకు బాబు దండగా? నీది ఓసీ కేసేగా. సార్ అయ్యా దీప్జా గారు మీకు ట్రైన్ కి టైం అవుతోంది, తమరు వెంటనే బయట. సరేనయ్యా, అసలు ఫోటో రాలేదు, ఎవరికి టైం సెన్స్ లేదు. తమకు చిన్న మ్యాటర్ చెప్పండి. ఏమిటది? ఆయన ఏ 3వ రౌండ్ లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఆయన కిడ్నాప్లు సినిమాల్లో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్? అవును సార్, ముందు మీరు వెళ్ళండి సార్. ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకుని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను. అంటే నేను వెధవనా? ఆ మాట మీరు అనుకోవాలి కానీ మేము అనగలమా సార్? మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి, అది మీకు నేను ఇవ్వాలి. వీడెక్కడ దొరికాడయ్యా కాటి సీన్ లో వీరబాహుళ్లాగా? సార్ దీపాల పిచ్చయ్య గారు ఎవరండి? కేశవరావు గారు ఫోటో పంపించారు. ఫోటో నవ్వులు మింగేస్తావా? ఫోటో నా దగ్గర ఎక్కడుంది? ఏమయ్యో ఈ నూరు కంగారు పడిపోతున్నారు, ఫోటో ఇచ్చే తీసుకోండి. ఇది పిల్ల తల్లిలాగుంది. దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడు? అన్నగుండులే ఉంది. వారు రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు మేపలేక. ఇదిగో దీప్చే గారు, ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసేకండి సార్. కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు. అది మ్యాటర్. ఫోటో వచ్చేసింది, అంతా మేము చూసుకుంటాం. ఇక మీరు బయలుదేరండి. ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేను బయలుదేరను. మావయ్య గారు కోడలు పంచబలగ్నం దాటుతుంది, వర్జం వచ్చేస్తుంది. త్వరగా బయలుదేరండి మావయ్య గారు, బండి దాటిపోతుంది. మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది, కానీ వెళ్ళక తప్పదుగా. బాధపడకమ్మా. చూడమ్మా, మహాలక్ష్మిలే ఉన్నావు. నీ చేతి వంట సృష్టిగా తిన్నాను. ఈ ఇల్లంతా నీకు అప్పచెప్తున్నాను. అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు, ఓకే. కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు. ఏం చేతండి? గొడ్డ లేకుండా చెట్టు నరికేస్తాను. ఆ మ్యాటర్కి వచ్చారా? సరే పదండి. వెళ్తాను, 6 రోజుల్లో వస్తాను. రండి మావయ్య గారు. అమ్మయ్యా, ఉన్న 2 రోజులు దూదెకిని టేకేశాడే. కాని రాంబాబు, ఆ పెద్ద ఆయన సరదా కన్నా ఆ పిల్ల 100కి 100 పాళ్ళు నీ పెళ్ళమే నాకు అనిపిస్తోంది. ఏమిటి? మన చెంచు వచ్చింది. ఇవాళ ఈ గొడవ జరిగింది. మీరు జైలుకు పోకముందే నా వాటా 7 లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి. అమ్మ దీని తల్లిసేగా తరగా. దీన్ని మనం కిడ్నాప్ చేసావా, మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా? అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఏమైనా నా భార్య ఫోటో ఈవేళ మనల్ని కష్టాల్లోంచి బయటపడేసి. నా భార్య ఫోటో కూడా బానే ఉంది. అదా మ్యాటర్. ఓకే. హలో బ్లాక్ టైగర్స్. ఒరే బ్లాక్ టైగర్స్, మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను. ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు. ఆ జంతువు పేరేమిటో తెలుసా? ఇప్పటికే 70 మర్డర్లు చేసిన కరీం భయ్యా. చమరా బాబు, కరీం భయ్యా వాడెవడు? వాడా రోజుకు 15 పీకలకు వస్తే గాని నిద్రపోడు. వాడిని వదిలేరు మన మీదకి. వాడికి అంట పెడితే మన మ్యాటర్ ఫినిష్. ఇదెక్కడి గొడవరా బాబు? డైనింగ్ టేబుల్ దగ్గర అత్తి తినేస్తోంది, ఫోన్ లో వీడు తినేస్తున్నాడు, రోడ్డు మీద తినడానికి ఇంకొక. బాబు ముష్టి అడిగితే పారిపోతారండి బాబా. చూడటం అయిందా? అయిపోయింది సార్. ఎంతేమంటావు? ఏదో మిషన్ వచ్చాను సార్. థ్యాంక్స్ సార్. ఏమిటి వీడు మా మార్తాండుడే? నువ్వు లేకపోయేసరికి ఉగ్రమార్తాండు మనిషి అయ్యాడు. కారు ఎవరు తోడమన్నారా? ఏదో ఉద్యోగం లేక. ఉద్యోగం లేకపోతే కారు తోడమన్నారా? బాబా ఆగు. సారీ సార్,
ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న బళ్ళని పట్టాలెక్కుతున్నాయి. మధ్యలో నువ్వు దూరావో కథ మొదటికి వస్తుంది.